ఇది వెర్షన్ 1.71. ఇది మార్కెట్లో ఉన్న లేటెస్ట్ వెర్షన్. ఈ సెక్షన్ నుండి కంట్రోల్ చేసుకోవచ్చు అనమాట. 5.1 అవుట్. కంటెంట్ ఏదైతే ఉందో అక్కడ ఎల్ఈడి మనకి ఇండికేట్ చూపిస్తుంది. దీంట్లో యూస్ చేసే ప్రాసెసర్ వచ్చేసి FR6311. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎల్విన్ ఆడియోస్. సో ఈరోజు మన వీడియోలో అయితే జెమ్టెక్ రిమోట్ కిట్ అయితే అన్బాక్స్ చూపిస్తాను. ఇది వెర్షన్ 1.71. ఇది మార్కెట్లో ఉన్న లేటెస్ట్ వెర్షన్. సో ఇంటర్నల్గా అయితే మనకి రిమోట్ ఒకటి, ఈ డిస్ప్లే, ప్రాసెసింగ్ బోర్డ్, కనెక్ట్ చేసుకోవడానికి వైర్స్ అండ్ ఎన్కోడర్, యూఎస్బి సాకెట్. సో ఇవి బాక్స్లో ఉన్న కంటెంట్స్ అయితే. సో స్టార్టింగ్ ప్రాసెసర్ నుండి వద్దాం. సో ఇది ప్రాసెసర్. సో జనరల్గా ప్రతి బోర్డుకి యూజ్ చేసేది ఈ ప్రాసెసర్ అండి. సో వాళ్ళ డిజైన్ తగ్గట్టుగా కాంపోనెంట్స్ అవన్నీ మార్చుకొని ఇలా చేంజ్ చేసుకుంటారు. సో దీంట్లో యూజ్ చేసే ప్రాసెసర్ వచ్చేసి FR6311. సో ఈ ఐసీ అనేది 2 ఛానల్ని ప్రోలాజిక్ 1 కింద కన్వర్ట్ చేస్తుంది. అండ్ 5.1 ఇన్పుట్ సెక్షన్స్ ఉంటాయి కదా, సో ఛానల్స్ని అది స్ప్లిట్ చేస్తుంది. యాజ్ ఎ సెలెక్టర్గా వర్క్ చేస్తుంది అనమాట. సో ఇది మనకి వోల్టేజ్ వచ్చేసి 12 volts మీద రన్ అవుతుంది. సో 12 volts 2 ampere ఇస్తే పర్ఫెక్ట్గా వర్క్ చేస్తుంది. సో ఇది వచ్చేసి సబ్వూఫర్ సెక్షన్. సో మీరు అడిషనల్గా ప్రీ బోర్డ్ అనేది యూజ్ చేయక్కర్లేదు. సో ఎవరికైనా కావాలి అనుకుంటే ఇక్కడ ప్రీ అవుట్ ఉంటుంది సబ్వూఫర్ది. సో ఈ రెసిస్టర్ అనేది యువతల సైడ్కి మార్చుకొని ప్రీ అవుట్ ఇక్కడ నుండి తీసుకోవచ్చు. సో ఇది వచ్చేసి 5.1 ఇన్. బ్యాక్ సైడ్ నేను చూపిస్తాను. సో ఇది వోల్టేజ్ ఇన్పుట్. సో ఇక్కడ వచ్చేసి స్టీరియో ఇన్పుట్స్, 3 స్టీరియో ఇన్పుట్స్ ఇచ్చారు. సో ఇది వచ్చేసి యూఎస్బి ఇన్, 5.1 అవుట్. ఇక్కడ ఎలా ఇచ్చారంటే గ్రౌండ్, ఫ్రంట్ లెఫ్ట్, ఫ్రంట్ రైట్, సెంటర్, సబ్వూఫర్, సరౌండ్ రైట్, సరౌండ్ లెఫ్ట్. అండ్ 5.1 ఇన్ కూడా మనకి ఎలా ఇచ్చారంటే ఫ్రంట్ లెఫ్ట్, ఫ్రంట్ రైట్, సెంటర్, సబ్వూఫర్, సరౌండ్ లెఫ్ట్, సరౌండ్ రైట్. సో ఇక్కడ మీరు గమనించాల్సింది ఏంటంటే ఈ సరౌండ్ లెఫ్ట్ రైట్ అనేది ఉంది కదా, సో ఇక్కడ మీరు ఈ అవుట్పుట్ దగ్గర చేంజ్ చేసుకుంటే మీకు ఎప్పుడైనా సరే చెకింగ్లో రేర్ లెఫ్ట్ అనేది రైట్ కింద వస్తుంది, రేర్ రైట్ అనేది లెఫ్ట్ కింద వస్తుంది. సో ఇక్కడ మీరు చేంజ్ చేసుకుంటే సో అది క్లారిఫై అయిపోతుంది. సో ఇది వచ్చేసి డిస్ప్లే యూనిట్కి MCU మైక్రో కంట్రోలర్ యూనిట్ అనమాట. సో ఇది ఆడియో ప్రాసెసర్. సో నెక్స్ట్ ఇది మన మెయిన్ కంట్రోలర్ యూనిట్, మైక్రో కంట్రోలర్ యూనిట్ అనమాట. సో దీనికోసం ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో లాస్ట్ వెర్షన్కి దీనికి చాలా కంపారిజన్ ఉంది. సో ఇది వచ్చేసి యాంటీనా. అండ్ ప్రీవియస్ వెర్షన్లో మనకి ఇక్కడ చూడండి, ఇక్కడ నేమ్స్ ఉన్నాయి కదా. సో ఈ నేమ్స్ అనేవి ముందు అంత క్లారిటీ ఇవ్వలేదు. సో నేను ఎప్పుడైతే జెమ్టెక్ వాళ్ళతో కాంటాక్ట్ అయ్యాను, సో నేమ్స్ ఇవి దేనికంటే FT003 కిట్ ఉంది కదా, దాంట్లోనే మనకి డాల్బీ, DTS అండ్ ప్రోలాజిక్ 2 ఉంటుంది కదా. సో ఆ కంటెంట్ ఏదైతే ఉందో అక్కడ ఎల్ఈడి మనకి ఇండికేట్ చూపిస్తుంది. సో ఆ ఇండికేషన్ని మనం ఇక్కడ డిస్ప్లేలో చూపించుకోవడానికి ఈ పిన్స్ అనేవి యూజ్ చేసుకోవచ్చు అనమాట. ఇది యూఎస్బి, అంటే ప్రాసెసింగ్ బోర్డ్లోని యూఎస్బి ఉంది కదా, సో దానికి కనెక్ట్ చేయడానికి. ఇది MCU ప్రాసెసింగ్ యూనిట్కి. నెక్స్ట్ ఇది USB
సాకెట్కి, రోటరీ ఎన్కోడర్కి. నెక్స్ట్ ఇది ఆప్టికల్ బోర్డ్ యూజ్ చేయడానికి. సో ఇక్కడ పిన్స్ వచ్చేసి డిఫరెంట్ పిన్స్ ఉన్నాయి కదా, ఇవన్నీ డిజిటల్ ఇన్పుట్స్ అండ్ అవుట్పుట్స్. దీన్ని యూజ్ చేసుకొని మనం డిఫరెంట్ బోర్డ్స్ అంటే మార్కెట్లో ఉండే బోర్డ్స్ FT003 అండ్ ఐనో బోర్డు, ఆడియో రష్ అయితే మనం ఇక్కడ నుండి కంట్రోల్ చేయొచ్చు. సో ఇవన్నీ మిగతావి బోర్డ్స్ ఏవైతే ఉన్నాయో, స్పీకర్ సాకెట్, స్విచ్చింగ్ బోర్డ్, ఇలాంటివన్నీ ఈ సెక్షన్ నుండి కంట్రోల్ చేసుకోవచ్చు అనమాట. సో ఈ పిన్స్ వచ్చేసి చెప్పాను కదా, కంటెంట్, ఆడియో కంటెంట్ ఏదైతే ఉందో మనకు చూపించడానికి, అంటే డాల్బీ డిజిటల్, DTS, ప్రోలాజిక్ 2 అవి అనేది మనకి ఇక్కడ FT003 కిట్లోని 3 LEDs ఇండికేట్ చేస్తాయి కదా, ఆ ఇండికేటింగ్లో పాజిటివ్ అనేది, అంటే LED పాజిటివ్ అనేది మనం ఇక్కడ కనెక్ట్ చేసుకున్నట్లయితే దానికి తగ్గట్టుగా అది ఇండికేషన్ చూపిస్తే ఇక్కడ మనకి అది కనిపిస్తుంది అనమాట, అంటే డిస్ప్లేలో కనిపిస్తుంది. సో నెక్స్ట్, ఇన్ కేస్ మీకు ఆ ఫీచర్ వద్దు అనుకుంటే, అంటే మీరు FT003 కిట్ యూజ్ చేయలేదనుకుంటే, ఈ 3 పిన్స్ అంటే లైక్ చూడండి ఇక్కడ CS, RE అండ్ C3 ఈ పిన్స్ అనేవి గ్రౌండ్ కనెక్ట్ చేసుకుంటే బెటర్. సో ఇది డిస్ప్లే యూనిట్. ఇది ఫ్రెండ్స్ ఓవరాల్గా జెమ్టెక్ రిమోట్ కిట్ వెర్షన్ 1.71 అన్బాక్సింగ్ అండ్ ఎక్స్ప్లెనేషన్. ఈ వీడియోని మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి కొత్త వీడియోస్ వస్తూనే ఉంటాయి. సో దానికోసం ఏం చేయాలంటే బెల్ ఐకాన్ని ట్యాప్ చేయండి. థ్యాంక్ యూ.